నేను ఈరోజు టీజేఏసీ వాళ్ళు నాగరం టీజేఏసీ వాళ్ళు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలుసుకొని ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు సంఘీభావం తెలపడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. నేను ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా అంటే గత 15 సంవత్సరాలుగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 22 కాలనీ వాళ్ళు ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది పోతుంది, ప్రతి వర్షాకాలంలో వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ 15 సంవత్సరాలుగా వాళ్ళకు ఉన్న వాళ్ళే ఉన్నారు, గెలిచిన వాళ్ళే గెలిచింది. మోసం చేస్తూ ఉన్నారు. మోసం చేసినా కానీ వాళ్ళు మళ్ళా మోసం చేద్దామనే ఉన్నారు. నేను ఒకటే ఒక విషయం చెప్తామనుకుంటున్నాను. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ మల్లారెడ్డి గారికి ఓట్లు వేయించుకున్నారు. వీళ్ళతో చైర్మన్ చంద్రారెడ్డి గారికి వీళ్ళకి మాయమాటలు చెప్పిండు, నేను చేపిస్తా అని చెప్పిండు. ఎంపీ ఎలక్షన్లప్పుడు సేమ్ మాట మళ్ళా చంద్రారెడ్డి గారు, అదే చంద్రారెడ్డి గారు పేపర్ కూడా రాసిచ్చి వీళ్ళకి పేపర్ రాసిచ్చిన అన్నీ చేసిండు. ఎలక్షన్ కాగానే నెలకి మాట మార్చింది. ప్రతిసారి ఇదే మా గవర్నమెంట్ ఉంది. మేము మా గవర్నమెంట్ తో పని ఆపితే ఏమైందంటే ఉట్టినా మన ఈటల రాజేందర్ గారు తీసుకొస్తారు వీడికి పని మళ్ళీ మొదలు పెడతారు. మేము ఆపినాం, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంటే ఆయన ఫండ్స్ తీసుకొచ్చి వాస్తవమే ఒక 9 కోట్ల ఫండ్లు తీసుకొచ్చిండు. ఈడ ఫండ్లు ఆగుతాయి, ఈడ పని ఆగితే ఫండ్లు మొత్తం రిటర్న్ అవుతాయి. ఇప్పుడు మీరు జరిగిపోతే అవతల వాళ్ళు మళ్ళీ ధర్నా పెడతారు. ఇది కరెక్టా అని ఈటల రాజేందర్ వీళ్ళకి బెదిరించింది. అది తప్పు, కరెక్ట్ కాదు. అట్లా బెదిరించడం కరెక్ట్ కాదు. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఒకటే కూడా చెప్తా ఉన్నా, నేను మళ్ళొకసారి రీఎన్క్వైరీ పెట్టిస్తాం. ఇక్కడ ఉన్న సమస్యని మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేయడానికి ఇలా మాట నేను వీటికి వచ్చానికి మాటిస్తా ఉన్నా.